యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు జిల్లాలో మాదక ద్రవ్యాలు నిరోధక వార్షోత్సవాలను నిర్వహించనున్నట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 300 మంది పోలీస్ సిబ్బందితో కలిసి యోగా చేశారు. అనంతరం యోగా ప్రాధాన్యత గురించి వివరించారు. యోగాను ప్రపంచం పరిచయం చేసింది భారతదేశమేనని అన్నారు. యువత చెడు మార్గాల వైపు పయనించకుండా యోగా క్రీడలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఇక అందుకు అనుగుణంగా యాంటీ డ్రగ్స్ వీక్ను జరపనున్నట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా సరైన అవగాహన కల్పించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈరోజు 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే. మన పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో పోలీస్ గ్రౌండ్లో సాటర్డే అండ్ ఒక యోగా డే ఇక్కడ మనం సెలబ్రేట్ చేశాము. యోగా అంటే మన ఇండియాకి ఒక సాఫ్ట్ పవర్, ఎందుకంటే హార్డ్ పవర్లో కూడా ఇండియా ఇప్పుడు లీడ్ అవుతుంది. మీరు అందరు ఆపరేషన్ సింధూర్లో చూస్తున్నారు. అది కాకుండా ఇదే సాఫ్ట్ పవర్లో కూడా మొత్తం ప్రపంచంలో ఇండియా చాలా ముందుకు పోతుంది. ఇది కాకుండా ఇప్పుడు యాంటీ నార్కోటిక్స్ ఒక వారం కూడా స్టార్ట్ అయింది. దానిలో కూడా యోగాతో మనం పిల్లలు, మన యూత్ వాళ్ళ ఎనర్జీ కొంచెం మంచిగా డైవర్ట్ చేయాలి మనం అనుకుంటున్నాము. సో ఇది అన్ని పోలీస్ స్టేషన్లో కూడా యాంటీ నార్కోటిక్స్ వీక్ సందర్భంలో ఈ యోగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ యూత్ కూడా అక్కడ పాల్గొని ఏమైనా వాళ్ళ ఎనర్జీ ఉంది మంచి యాక్టివిటీస్కి డైవర్ట్ చేస్తారు, చేదు యాక్టివిటీస్తో దూరం ఉంటారు. థ్యాంక్ యూ. ఈరోజు 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా